అమ్మఒడి అందుకున్న మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో గెలిచింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి ఏపీ ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసింది. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క అనుభవం, జనసేనాని పవన్ కళ్యాణ్ యొక్క త్యాగం, బీజేపీ సహకారంతో ఏపీ ఎన్నికల్లో కూటమి బలమైన పార్టీగా ఏర్పడింది. రాయలసీమ, ఉత్తర దక్షిణ కోస్తా ప్రజలు స్పష్టమైన తీర్పుని ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో జనసునామీ సృష్టించి 157 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ఇంతలా ఓడిపోవడానికి గల కారణాలేంటి? మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 11 స్థానాలకు మాత్రమే దిగజారిపోవడానికి గల కారణాలేంటి? ఏపీలో ఓటర్లను జగన్కు విరోధంగా మార్చిన అంశాలను గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ ఎండ్ వరకు చూడడం మాత్రం మర్చిపోకండి. పాయింట్ నెంబర్ 1, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అనేక కారణాలున్నాయి. కానీ వైసీపీ ఓటమికి టీడీపీ విజయానికి ఒక బలమైన కారణం ఉంది. అదే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళడం. అక్కడే వైసీపీ పరాజయానికి తొలి అడుగు పడింది. స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు తరలించిన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. సాక్ష్యాలు లేకుండా కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగా చంద్రబాబును జైలుకు పంపారంటూ అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. తెలుగు ప్రజలు ఉన్న ప్రతి చోట కూడా చంద్రబాబుకు మద్దతుగా ఆందోళనలు జరిగాయి. ఈ సంఘటనే టీడీపీ జనసేన మైత్రి మరింత బలపడడానికి కారణమయ్యాయి. పాయింట్ నెంబర్ 2, పవన్ కళ్యాణ్ త్యాగం, కూటమికి అధికారం. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఆయనను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు బహిరంగ ప్రకటన చేశారు. అప్పటికే పొత్తు చర్చలు జరుగుతున్నప్పటికీ పవన్ నోట్ నుండి బహిరంగ ప్రకటన రావడం అదే తొలిసారి. బీజేపీతో పొత్తులో ఉంటూనే పవన్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలకు కీలక మలుపు తిప్పింది. ఆ తర్వాత పొత్తులోని బీజేపీని తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ అనేక ప్రయత్నాలు చేశారు. చివరికి ఆయన ప్రయత్నాలు ఫలించి టీడీపీ జనసేనతో బీజేపీ కూడా జట్టుకట్టింది. ఇక పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపులోనూ పవన్ కళ్యాణ్ త్యాగం చేశారనే చెప్పొచ్చు. కేవలం 21 సీట్లు 2 లోక్సభ స్థానాలను తీసుకున్న పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబు కోసం తీసుకున్న అనకాపల్లి ఎంపీ సీటును కూడా చివరకు బీజేపీకి త్యాగం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మెజారిటీ పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. పాయింట్ నెంబర్ 3, బీజేపీతో పొత్తు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ఒక రకంగా బీజేపీ పొత్తు కూడా కలిసి వచ్చిందనే చెప్పుకోవచ్చు. బీజేపీతో పొత్తు కారణంగా ఎన్నికల సమయంలోనూ పోల్ మేనేజ్మెంట్ విషయంలోనూ కూటమికి కలిసి వచ్చింది. ముఖ్యంగా ఎన్నికల సంఘం నుండి పోలీస్ అధికారుల నుంచి కూడా టీడీపీకి సహకారం అందించిందని చెప్పుకోవచ్చు. నెంబర్ 4, మేనిఫెస్టోలు. ఏపీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఎన్నికలపై ప్రభావం చేసింది. ముఖ్యంగా సూపర్ 6 పేరిట టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో ఓట్ల వర్షం కురిపించేందుకు కారణమై ఉండొచ్చు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా ఖాతాల్లోనూ నెలకు ₹1500, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మెగా డిఎస్సి, రైతుకు 20,000 పెట్టుబడి నిధి, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి 15,000 నగదు, ఇలాంటి హామీలు టీడీపీ కూటమి విజయానికి కారణమయ్యాయి. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా మునుపు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చానని, తను చేసేదే చెప్తానని కొత్త హామీలు ఏమీ ఇవ్వకపోవడం వల్ల ప్రజల్లో నిరాశ ఎదురైనట్లుగా భావించవచ్చు. నెంబర్ 5, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఏపీ ఎన్నికల ప్రచారంలో ఈసారి ఎక్కువగా నేతల నోట్లలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రస్తావన జరిగింది. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని, భూములు లాక్కునేందుకు వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ చంద్రబాబు ప్రచారం చేస్తూ వచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతి సభలోనూ చంద్రబాబు, ఇతర కూటమి నేతలు అదే విషయాన్ని ప్రస్తావించూ వచ్చారు. అయితే భూములపై సర్వ హక్కులు కల్పించేందుకు తెచ్చిన చట్టం అంటూ స్వయంగా సీఎం వైఎస్ జగన్ ప్రచారం చేసినా ఉపయోగం లేకపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు దీనిపై ఆందోళన చేసినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. దీంతోనే ప్రాంతాలకు అతీతంగా టీడీపీ కూటమి పట్టం కట్టినట్లు చెప్పవచ్చు. నెంబర్ 6, అభ్యర్థుల ఎంపిక కూటమి విజయానికి తొలిమెట్టుగా నిలిచింది. ఒకవైపు ఏపీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఎంపిక కూడా విజయానికి కారణమని చెప్పొచ్చు. బీజేపీ జనసేనతో పొత్తు కుదరడంతో కొంతమంది టీడీపీ నేతలకు ఈసారి సీట్లు దక్కలేదు. అయినప్పటికీ వారందరూ సర్ది చెప్పడంతో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.
ముఖ్యంగా తెనాలిలో అలపాటి రాజేంద్ర ప్రసాద్, పిఠాపురంలో ఎస్విఎస్ఎన్ వర్మ వంటి నేతలు తమకు టికెట్ దక్కకపోయినా సరే కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. దీనితో పాటు పార్టీల మధ్య ఓట్ల బదిలీ కూడా సాఫీగా సాగింది. ఇదే టీడీపీ కూటమి రికార్డు విజయానికి కారణమైంది. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్మడం. గత 5 ఏళ్ల కాలంలో నవరత్నాల పేరిట వైసీపీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలు అమలు చేసిన జగన్ సర్కార్ అభివృద్ధిని విస్మరించడంతో నగర ఓటర్లు కూటమి వైపు మొగ్గు చూపారు. ముఖ్యంగా విభజన జరిగి 5 ఏళ్లు పూర్తయిన రాజధాని లేదనే భావన ఏపీ ప్రజల్లో వ్యక్తమైంది. 3 రాజధానులు అంటూ ప్రచారం చేసిన వైసీపీ చివరకు ఆ విషయంలోనూ సక్సెస్ కాలేకపోయింది. దీంతో రాజధాని పోలవరం పూర్తి కాకపోవడంతో పాటుగా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు మళ్ళీ రావాలనే భావన ఓటర్లలో వ్యక్తమైంది. ఇక నారా లోకేష్ చేపట్టిన శంఖారావం వంటి పాదయాత్రలు కూడా టీడీపీ విజయానికి కారణమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన నారా లోకేష్ కార్యకర్తల్లో ధైర్యాన్ని తీసుకురాగలనని నమ్మి అలాగే ఎన్నికలకు వారిని సన్నిద్ధం చేయగలిగారు. వీటితో పాటుగా వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకతను చంద్రబాబు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ మండుటెండలు సైతం లెక్క చేయకుండా రోజుకు 3 సభల్లో పాల్గొంటూ వైసీపీ విధానాలను ఎండగట్టారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ కూటమి వస్తే ఏం చేస్తామో, ప్రజలకు ఎలా న్యాయం చేస్తామో వివరించగలిగారు. ఈ రకంగా మునుపెన్నడూ లేని రీతిలో టీడీపీ విజయానికి నాంది పలికారు. వైసీపీ ఘోర పరాజయానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ వీటినే ప్రాముఖ్యమైన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు.